ఇంగ్లాండ్తో 2 టెస్టుల విక్టరీ సాధించడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫుల్ జోష్లో ఉన్నాడు. బజ్బాల్ బెండ్ తీయడంతో సంతోషంలో మునిగిపోయాడు. ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్తో స్టోక్స్ సేనను ఓడించి సిరీస్ను సమం చేయడంతో హ్యాపీగా ఉన్నాడు. సిరీస్లోని మొదటి టెస్ట్లో ఓడటంతో హిట్ మ్యాన్ భారీగా విమర్శలను ఎదుర్కొన్నాడు. అటు బ్యాటర్గా ఫెయిల్ అవ్వడం, ఇటు సారథిగాను సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో రోహిత్కు ఏమైందనే కామెంట్లు వినిపించాయి. అతని పని అయిపోయిందని కొందరు సీనియర్లు వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో జట్టు అద్భుతంగా పుంజుకుని విజయం సాధించడంతో రోహిత్కు ఊరట దక్కింది. అయితే హిట్ మ్యాన్ విషయంలో బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి పక్క ప్లాన్తో వ్యవహరిస్తోందని తెలిసింది. గతేడాది వన్డే ప్రపంచ కప్ మిస్ అయింది కాబట్టి కనీసం పొట్టి ఫార్మాట్లోనైనా కప్పు కొట్టాలనే కసితో ఉంది బోర్డు. అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ చాలా ముఖ్యం కాబట్టి అతడి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోందని సమాచారం. ప్రస్తుతం ఇంగ్లాండ్తో సిరీస్లో ఆడుతున్న హిట్ మ్యాన్ ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్తో బిజీ అయిపోతాడు. క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన తర్వాత టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్స్లో బిజీ అయిపోతాడు. అయితే వరుసగా క్రికెట్ ఆడితే అతడు గాయాలయ్యే ప్రమాదం ఉందని బీసీసీఐ భయపడుతోంది. ఐపీఎల్కు టీ20 వరల్డ్ కప్కు మధ్య కొంత గ్యాప్ ఉంది. క్యాష్ రిచ్ లీగ్ షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. కానీ ఈ మెగా లీగ్ ముగిసిన తర్వాత ప్రపంచ కప్కు సన్నద్ధం అయ్యేందుకు కనీసం 15 నుంచి 30 రోజుల వరకు టైం దొరికే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ గ్యాప్లో రోహిత్ను రంజీల్లో ఆడించే ఆలోచనలో భారత క్రికెట్ బోర్డు ఉందట. అయితే ఇప్పటికే సౌత్ ఆఫ్రికా టూర్, ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్, ఆ తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో రోహిత్ ఆడుతున్నాడు. ఈ సిరీస్ పూర్తయిన తర్వాత ఐపీఎల్లో నెలన్నర పాటు ఆడాల్సి ఉంటుంది. అతడికి రెస్ట్ దొరికే ఛాన్స్ లేదు. వరుస సిరీస్లతో అలసిపోయిన హిట్ మ్యాన్ను రంజీల్లో ఆడించాలా లేదా విశ్రాంతి ఇవ్వాలనే విషయంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో పాటు ఇతర బోర్డు మెంబర్స్ తర్జన భర్జనలు పడుతున్నట్లు బీసీసీ అధికారి ఒకరు తెలిపారు. అయితే అతను ఓకే అంటే రంజీల్లో ఆడించాలని అనుకుంటున్నారట. దీనివల్ల రోహిత్ మరింత ఫామ్ను పుంజుకునే అవకాశం ఉందని, ఇది టీ20 వరల్డ్ కప్లో అక్కరకు వస్తుందని బోర్డు భావిస్తోందట. ఒకవేళ ఈ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం హిట్ మ్యాన్ దుమ్ము రేపడం ఖాయమని పొట్టి కప్పు మనదేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి టీ20 వరల్డ్ కప్కు ముందు రోహిత్ విషయంలో బీసీసీఐ చేస్తున్న ప్లానింగ్పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.